వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. కరీంనగర్ జిల్లా శివార్ ప్రాంతమైనటువంటి నగునూరులో గత రాత్రి రోడ్ ప్రమాదం జరిగింది. దీనిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక వ్యక్తికి తీవ్ర గాయాలైతే చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం మనం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము. వీళ్ళంతా కూడా మృతుల బంధువులు దుఃఖసాగంలో మునిగిపోయారు. ఇదంతా కూడా ఒక గ్రామస్తులంతా కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి. అప్పటి వరకు తమతోనే ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా యాక్సిడెంట్లో చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రఘురామ్, చామనపల్లి గ్రామానికి చెందినటువంటి రఘురామ్ అనేటువంటి వ్యక్తి మృతి చెందారు. అలాగే సుల్తానాబాద్ మండలం, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సంబోయపల్లికి చెందినటువంటి దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి సైతం మృతి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు అధికమవుతుండడంతో ఒక్కసారిగా కలిచివేసేటువంటి దృశ్యాలని మనం గమనిస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి స్థానికులను అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగిందండి? ముఖ్యంగా మాది చామనపల్లి గ్రామము, కరీంనగర్ మండలం వస్తుంది. అయితే అతను తొంటి రమేష్ అనే వ్యక్తి పొద్దున్నక తన అగ్రికల్చర్ విభాగంలో 2 అలుకులు చేసుకొని సాయంత్రం పూట బండిలో పెట్రోల్ లేకపోతే తన స్నేహితుడైన దూడం రఘురామును పిలుచుకొని మరి ఆ పెట్రోల్ నిమిత్తము మరియు వాళ్ళ భార్యకు కూడా జ్వరము, అనారోగ్య పరిస్థితి ఉంటే మందులు తేవడానికి, ముఖ్యంగా మందులు తేవడానికి మెడికల్ స్టోర్కు కరీంనగర్కు వస్తున్నాడు. రాగా మరి అతను రావడం కూడా మెల్లనే వస్తున్నాడు కాబట్టి ఎదురుగా వచ్చినటువంటి బండి వెహికల్ ఒక వెహికల్కి వచ్చినటువంటి వెలుతురుకు గమనించకుండా ఆయనే పక్కకుంచి రాగా ఏకదం ఏదైతే ఈ చిన్న బండి ఉందో నగరం నుంచి సాంబేపల్లికి పోయేటువంటి బాబు రెడ్డి వారు ఈ బండికి తలిగడం వలన ఎంబడే వస్తున్నటువంటి లారీ నూక్కపోవడం జరిగింది. లారీ ఇద్దరి బండ్ల మీదకి వెళ్ళి ఇద్దరి తల్ల మీదకి వెళ్ళి పోవడం వలన అక్కడికక్కడికే అకస్మాత్తుగా జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో రోడ్డు అక్కడ చిన్న చిన్న గుంతలు కూడా ఉంది. ఆ గుంతలు కూర్చి ఇటువంటి మరి యాక్సిడెంట్లు కాకుండా ప్రభుత్వం కూడా ముందుకొచ్చి రోడ్డు క్లియరెన్స్ చేసుకుంటూ, ముఖ్యంగా అక్కడ మెయిన్ రోడ్ ఉంది. మెయిన్ రోడ్డులో ఈ వైన్స్ అనేది ఏదైతే ఉందో ఆ వైన్స్ దగ్గర విచ్చలవిడిగా తాగుతూ ఇటు అటు ఇటు తిరగడము, ఏకదం మలగడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వ దృష్టికి మరియు డిపార్ట్మెంట్కి ముఖ్యంగా తీసుకొచ్చేది ఏంటంటే అక్కడ వాళ్ళు కొనుక్కొని పోయినా పర్వాలేదు, కానీ సిట్టింగ్ చేసి తాగడం అనేది చాలా ఇబ్బందికరమవుతుంది. ఆ టైంలో 7:30-8 గంటల ప్రాంతంలో మరి భార్యాభర్తలు పోవడం కానీ బండ్ల మీద రావడం కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. అసభ్యకరమైనటువంటి మూత్ర విసర్జనలు మరి కొనడము, మొత్తం మీద అక్కడ వైన్స్ ఉండడము, అలాగే మూలమలుపుగా ఉండడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటున్నారు. మీరేమంటారు? అక్కడ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? దాన్ని అక్కడి నుంచి ఎత్తివేయడమే కరెక్ట్ సార్. అది వలన బాగా అవుతుంది. ఇంతకుముందు ఈ సంవత్సరమే ఇంతకుముందు 2 జరిగినాయి. ఇప్పుడు ప్రతిసారి ఆడ డిస్టర్బెన్స్ అవుతుంది. పబ్లిక్ మెయిన్ రోడ్ అది. అక్కడ ఏమవుతుంది అంటే అందరూ అక్కడ లైట్లు పెద్ద పెట్టిర్రు. ఇంకోటి ఎదురుగా వచ్చే బండి సుధా కనబడకుండా వాళ్ళ వైన్స్ కనబడడం కోసం వాళ్ళు పెట్టిన లైట్లే ఎఫెక్ట్ అవుతున్నాయి. దయచేసి దాన్ని ఎటన్నా లోపలికి మారాలే కానీ అక్కడ ఉండద్దు. దీని వలన బాగా డిస్టర్బెన్స్ జరుగుతుంది. మా చావనపల్లి నుంచే ఈ వరకు 2-3కి ఇదే జరిగింది. ఇవాళ ఇద్దరు అంటే ఒక ఆయన చనిపోయిండు, ఇంకొక ఆయన సుతా సావు బతుకులనే ఉన్నాడు. యశోద హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. గతుకుల రోడ్లు, అసలే గతుకుల రోడ్లు కరీంనగర్ నుండి మంచిర్యాల వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారి మీద ప్రతిమ మెడికల్ కళాశాల ఉంటుంది. దాని పక్కనే సమీపంలోనే ఒక వైన్స్ ఉంది. అటు క్రాస్ అయ్యేటువంటి క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి వైన్స్ దగ్గర అత్యధికంగా లైట్లు వేయడము, మరి ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రమేష్ అనేటువంటి వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రఘు అనేటువంటి వ్యక్తి మృతి చెందాడు. మరొక వ్యక్తి దేవేందర్ రెడ్డి సైతం ఆ ప్రాంతంలోనే మల్లన్న బోనాలకని వచ్చి నగునూరుకు వచ్చినటువంటి వ్యక్తి సైతం ఆ ప్రమాదంలో మృతి చెందినటువంటి ఘటన తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం విజువల్స్లో ప్రత్యక్షంగా వారు కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి. ఏమంటారు, మీరేమంటారు? ప్రభుత్వం దీని మీద ఈ గతుకుల రోడ్లు ఉన్నాయని సర్పంచ్ గారు ఏదో చెప్పారో
చిన్న చిన్న వాటిని కూడా నెగ్లెక్ట్ చేయకుండా చిన్న చిన్న సమస్యలను కూడా వెంటనే పరిష్కరిస్తే కొన్ని సమస్యలను మనం అడ్డుకోవచ్చు ఈ ప్రమాదాలను. మొత్తం మీద ఇప్పటికైనా ఈ ప్రమాదాలు అనేకం జరుగుతున్నాయి, ఒకటి కాదు రెండు కాదు, అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది అని చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. కరీంనగర్ రూరల్ సమీపంలోని ప్రతిభా మెడికల్ కళాశాల వద్ద గత రాత్రి జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందినటువంటి ఘటన విషాదం నింపింది. మరో 2 గాయాలైనట్టుగా తెలుస్తుంది. బోనాల పండుగకు వచ్చినటువంటి వ్యక్తి ఒకరు, అలాగే చామన్పల్లి గ్రామానికి చెందినటువంటి మరొక వ్యక్తి మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి స్థానిక రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి సిఐ ఉన్నారు. సిఐ గారు చెప్పండి, ఏం జరిగింది అసలు? నిన్న రోడ్డు ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది అసలు, ఎవరికి చనిపోయిన వాళ్ళ వివరాలు? నిన్న సాయంత్రము అందాజ 7:30 గంటల సమయమున నగునూరు గ్రామం నుండి జూబ్లీ నగర్కు ఒక టీవీఎస్ చాంపై దేవేందర్ రెడ్డి మరియు అతని భార్య ఇద్దరు కలిసి టీవీఎస్ చాంపై వెళ్తుండగా అతని వెనకాల నుండి ఒకటి బియ్యం లోడ్తో ఒక లారీ డ్రైవరు తన లారీని అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి టీవీఎస్ చాంపుకు తగిలించి ఎదురుగా వస్తున్న మరొక పల్సర్ బండి చామన్పల్లి గ్రామానికి చెందిన రఘురామ్ అనే అతను, రమేష్ అనే అతను ఇద్దరు వస్తుండగా ఆ బైక్ కూడా టక్కర్ ఇవ్వగా ఇట్టి ప్రమాదంలో పల్సర్ బండి మీద వస్తున్న రఘురామ్ మరియు చాంపుపై వెళ్తున్న దేవేందర్ రెడ్డి అక్కడికక్కడికే మృతి చెందినారు. మిగతా ఇద్దరిని తీవ్ర గాయాలు కాగా వెంటనే 108 అంబులెన్స్ను పిలిపించి దాని ద్వారా కరీంనగర్లో ఆసుపత్రిలో చేర్పించినాము. ప్రస్తుతం ఇప్పుడు వాళ్ళిద్దరూ చికిత్స జరుగుతున్నది. కావున ఈ లారీ డ్రైవరు వెంటనే అక్కడి నుండి పారిపోయిండు. అట్టి లారీ వదిలిపెట్టి పారిపోయినందున మేము ఆ లారీ డ్రైవర్ గురించి వెతుకుతున్నాము. త్వరలోనే లారీ డ్రైవర్ను పట్టుకొని అతన్ని రిమాండ్కు తరలిస్తాం. అతనిపై చట్టరీత్యా తప్పకుండా చర్య తీసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.